అసలు ఇండిగో సంక్షోభం ఏంటి? ఇవాళ ప్రైవేటీకరణ ముదిరి అది ఉన్నత స్థాయికి చేరి పరాకాష్ఠ దశ చేరి కొత్త సంస్థలుగా ఏర్పడ్డ ఒక కొత్త దశ ఏర్పడింది. ఇండిగో సంక్షోభం అనేది వచ్చిందా? కల్పించారా? కార్మిక వర్గం పోరాడి సాధించుకునే 8 గంటల పని దినాన్ని దాన్ని రద్దు చేయడానికి యాజమాన్యాలు కొత్త సంస్థలుగా మారిన తర్వాత వాళ్లే సమ్మె చేసే పరిస్థితికి వచ్చింది. ఇది బ్లాక్ మెయిల్ అస్త్రంగా ప్రయోగించారు. దానికి మోడీ ప్రభుత్వం లొంగిపోయింది. ప్రభుత్వాలు ఇండిగోని కంట్రోల్ చేస్తున్నాయా, లేకపోతే ఇండిగోనే ప్రభుత్వాన్ని కంట్రోల్ చేస్తున్నాయి? కోకోకోలా కంపెనీ, గోల్డ్ స్పాట్ కంపెనీలు ప్రభుత్వాలు పడగొడుతున్నాయి అని చెప్పి మనం విన్నాం. సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థ నెలకొల్పాలని నెహ్రూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కార్పొరేటీకరణ అంతా ప్రైవేటీకరణే, కానీ ప్రైవేటీకరణ అంతా కార్పొరేటీకరణ. మిడిల్ క్లాసు, హయ్యర్ మిడిల్ క్లాసు వీళ్ళంతా సాంకేతికంగా సోషల్ మీడియాను బాగా ఉపయోగించగలిగిన, ప్రభావితం చేయగలిగిన, మీడియాను ప్రభావితం చేయగలిగిన వర్గాలు గనక వీళ్ళ స్తంభింప చేసినప్పుడు ఇది బాగా ఫోకస్ లోకి వచ్చింది, వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం ఇంతమంది పౌర సమాజాన్ని ఈ ఫ్లైట్లని ఏ రూల్స్ పాటించకుండా అమలు చేయనప్పుడు నీ వెంటనే నీ టెండర్ ని క్యాన్సిల్ చేస్తాను. లాలూచి, లొంగుబాట్లు రెండింటి మధ్య తేడా ఉంది. లాలూచి అంటే ప్రీ అండర్స్టాండింగ్ ఇద్దరి మధ్య. లొంగుబాటు అంటే ఇవాళ ఒక హోటల్ వర్కర్ స్థానంలో పోటీ వర్కర్ ని వెంటనే తేగలరు. ఒక పొలం పని కాకపోతే ఇంకో పొలం పని అతను పెట్టగలరు, ఫ్యాక్టరీ వర్కర్ ని పెట్టగలరు. కానీ ఒక పైలట్ ని పెట్టాలంటే 3 ఏళ్ళు శిక్షణ పొందాలి వాళ్ళు. ఇది వాస్తవానికి ఈ దాడి కార్మిక వర్గం మీద. ఇవాళ శాస్త్ర సాంకేతిక రంగాలు పెరుగుతున్న కొద్దీ మనిషికి 8 గంటల యొక్క వినోదం 9, 10, 11, 12కి వెళ్ళాల. నీకు 8 గంటల పని అమలు చేయకుండా అంతర్జాతీయ ప్రమాణాలకు విరుద్ధంగా దాన్ని ఇంత బెదిరించడానికి సిద్ధపడ్డానంటే 10 గంటల మీద యుద్ధం, శ్రామిక వర్గం మీద యుద్ధం,